హలో అండి. ఇవాళ నేను బ్లౌజ్ 27 సైజ్ చూపించబోతున్నాను. నడుము లూజ్ వచ్చి 27. మనం బ్లౌజ్‌ని ఇలా కొలుసుకోవాలి. కొలుసుకునేటప్పుడు నడుము దగ్గర టేప్ పెట్టి కొలుసుకునేటప్పుడు ఇట్లా కాజా పట్టి లోపలికి ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత వచ్చేదే నడుము లూజ్ అన్నమాట. ఇదైతే 27 వచ్చింది. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. 27ని 13½ వచ్చింది. హాఫ్ అయితే ఆ 13½ని మళ్ళీ హాఫ్ చేసుకోవాలి. ఎందుకంటే 4 భాగాలు చేసుకోవాలి కదా. చూడండి, పావు తక్కువ 7 వచ్చింది. మీరు 27/4 కూడా కొట్టుకోవచ్చు. అట్లయినా ఇంతే వస్తుంది. పావు తక్కువ 7 వస్తుంది. ఈ పావు తక్కువ 7 ఉన్న దాన్ని మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పైన చూడండి, నేను పావు తక్కువ 7 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పావు తక్కువ 7 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఒరిజినల్ సైజ్ ఇది. దీనికి ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం డాట్స్ పెడతాం కదా బ్యాక్ సైడ్, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దాని తర్వాత 2 ఇంచెస్ యాజ్ యూజువల్ ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకోవాలి. ఈ బ్లౌజ్కైనా ఖర్చు కోసం. ఇలా నేను 1 ఇంచు డాట్స్ కోసం అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం పావు తక్కువ 7 ఇంచులేమో బ్లౌజ్ సైజు. టోటల్గా 10 ఇంచెస్ వచ్చింది నాకు. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలి. దీన్ని బ్లౌజ్ని ఇట్లా సమానంగా పరిచి అది హైట్ ఎంత ఉందో టేప్తో కొలుసుకోవాలి. ఎక్కువ సాగు కొట్టొద్దు. బ్యాక్ సైడ్ హలో ఫ్రెండ్స్, హాయ్, అందరికీ నమస్తే. ఇవాళ 27 సైజ్ బ్లౌజ్ చెప్తున్నాను. 12 ఇంచెస్ నడుము లూజ్ వచ్చి 27. దీని హైట్ వచ్చేసి వచ్చింది. కింద ఖర్చు కోసం 12 ఉంది. ఎప్పుడైనా ప్రతి బ్లౌజ్కి అది గీసి పెట్టుకోవాలన్నమాట లైన్. ఇప్పుడు 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఆ ఖర్చు వదిలేసుకొని కింద 12 ఇంచెస్, మళ్ళీ పైన ఖర్చు కోసం అని ఇంకో ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాను. అయితే ఇది 27 చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ సరిపోతుంది. నెక్కి షోల్డర్కి రెండింటికి కలిపి. నెక్ ఏమో 2 ఇంచులు, షోల్డర్ ఏమో 3 ఇంచులు. టోటల్గా 5 ఇంచెస్. 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్. 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ బ్లౌజ్కి. నేను 2 ఇంచెస్ దగ్గర నెక్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా మిగిలిన ఈ 3 ఇంచెస్ ఏమో షోల్డర్. గుర్తుపెట్టుకోండి, చిన్న సైజ్ బ్లౌజ్లకి ఎప్పుడైనా ఇంత సరిపోతుంది లెక్క. 30 వరకు కూడా. కింద చంక డౌన్ వచ్చి 5½ పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్కి 5½ సరిపోతుంది అనమాట. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5½ పెట్టుకోవాలి. నేను 5½ దగ్గర ఒక లైన్ గీసుకున్నాను. ఇంకా మనం స్కేల్తో అక్కడ అడ్డంగా ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము చంక రౌండ్ తిప్పుకోవడం కోసమని ఒక 1½ ఇంచు ఇలా క్రాస్గా పెట్టుకొని 1½ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 1½ ఇంచ్ సంక లైన్ రౌండ్గా తిప్పుకోవడానికి అనమాట. ఇప్పుడు రౌండ్ తిప్పేసుకుందాం మనము. మీకు రౌండ్ తిప్పడం రాకపోతే రౌండ్ స్కేల్ ఉంటుంది, దాంతో అయినా దాన్ని కొట్టుకోవచ్చు. ఇట్లా రౌండ్గా గీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చంక, బ్లౌజ్ యొక్క చంక ఎంత ఉందనేది ఆర్మ్ రౌండ్ అనమాట. అది కొలుసుకోవాలి. 6 వచ్చింది నాకు. అయితే ఇక్కడ బ్లౌజ్కి మనం ఖర్చు కోసం వదిలేసుకుంటాం కదా, వదిలేసుకున్న ఖర్చు నుంచి కిందికి తీసుకోవాలి. ఖర్చుతో కలిపి లెక్క వేయొద్దు అనమాట. ఇట్లా ఖర్చు గీసుకున్నాక ఆ నుంచి 6 ఇంచులు ఇక్కడ మార్కింగ్, 6 ఇంచులు ఇక్కడికి వస్తుంది చూడండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను నేను. 6 ఇంచులు. దాని తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం. మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, అట్లనే సేమ్. ఇప్పుడు కిందిది పైది లైన్ డ్రా చేసుకున్నాము. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా లైన్ డ్రా చేసుకుందాం అనమాట. ఒరిజినల్ సైజు ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్న దగ్గరికి వస్తుంది. మనము ఈ ఖర్చులన్నీ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ తీసుకోవాలి. నెక్ కోసమని మనం ఒరిజినల్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఒరిజినల్ బ్లౌజ్ యొక్క
మనం బ్లౌజ్ని ఫోల్డింగ్ చేస్తే మిడిల్లో వస్తుంది కదా, అది బ్లౌజ్ యొక్క హైట్, అది నెక్ యొక్క హైట్. ఆ నెక్ ఎంత ఉందో ఒరిజినల్ బ్లౌజ్కి మనం కూడా అంతే తీసుకొని దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు పైకి పెట్టుకోవాలన్నమాట. మార్కింగ్ కింద ఆల్రెడీ ఖర్చు వదిలేసుకున్నాం కాబట్టి పైన ఒరిజినల్ సైజ్ యొక్క బ్లౌజ్ ఎంత అయితే ఉంటే నెక్ అంతే పెట్టుకొని దానికన్నా ఒక 1/2 ఇంచు కుట్టు కోసం ఎక్స్ట్రా వదిలేసుకోవాలన్నమాట. ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే నెక్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి నెక్ వెడల్పు ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడికి నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ పైన 2 ఇంచులు, కింద 2.5 ఇంచులు మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా గీసుకున్న తర్వాత మనం రౌండ్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను హ్యాండ్స్ చూపిస్తాను. కొంచెం వీడియో లెంత్ ఉన్నా సరే వినండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. మనం ఇక్కడ డాట్స్ కోసమని షోల్డర్స్ మిడిల్లో ఒక 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు ఇలా లైన్ కొట్టుకోవాలి. క్రాస్గా రావాలన్నమాట కుట్టు. బ్లౌజ్ అది నెక్, ఇది హ్యాండ్స్ కోసమని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. 4 మడతలు వేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచు వదిలేసుకుంటాము, కానీ ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను 1/2 ఇంచు మాత్రమే వదిలేసుకుంటున్నా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ చూసుకుందాము. ఒరిజినల్ సైజ్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత పొడవు, బ్లౌజ్ పొడవు మార్కింగ్ పెట్టుకొని దానికన్నా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. చెయ్యి జాయింట్ దగ్గర ఉంది కదా, అక్కడ పెట్టుకోవాలి మనం. భుజానికి చేతికి మధ్యన జాయింట్. ఇక్కడ చేతి యొక్క వెడల్పు లూజ్ అనమాట, ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చంక దగ్గర జాయింట్ చేసే దగ్గర ఒక లైన్ పెట్టుకొని దానికి కూడా ఖర్చు వదిలేసుకోవాలి. మనం ఇప్పుడు రౌండ్ తిప్పేసుకోవాలన్నమాట. మనం పైన మార్కింగ్ కింద మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని కలిపేసుకొని దాన్ని షేప్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ ఇలా. ఇప్పుడు చేసుకున్న తర్వాత మనం చంక రౌండ్ కొలుసుకున్నాం కదా ఇందాక, ఆర్మ్ హోల్ ఎంత ఉంది, 6 ఉంది. చంక రౌండ్ 6 ఉంది కాబట్టి అది మార్కింగ్ పెట్టుకొని ఈ హ్యాండ్ లూజ్కి ఆ చంక రౌండ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఖర్చుల కోసం 2 ఇంచులు బయటికి ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట, ఖర్చు కోసం అని. ఇక్కడ 2 ఇంచులు లైన్ డ్రా చేస్తున్నాను నేను ఖర్చుల కోసం. ఇప్పుడు మన హ్యాండ్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లోతులు తీసుకోవాలి. దానికోసం అనేసి ఒక 1 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. సెంటర్లో మిడిల్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఈ షేప్ వస్తే సరిపోతుంది. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి సెంటర్లో. పెట్టుకున్న తర్వాత ఇలా మనం రెండు లేయర్లు తీసుకొని లోతులు తీసుకునేదాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా లోతులు తీసుకుంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదండి హ్యాండ్. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా డ్రా చేసుకోవాలి, ఫ్రంట్ కట్ చేసుకోవడం కోసం. నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్కి కొలతలు తీసుకుందాం. పైన ఖర్చు కోసం ఎట్లాగో 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం అనేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్, అది ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఆ సైడ్ మాత్రమే తీసుకోవాలి నెక్ కోసం. కాజపట్టి సైడ్ అస్సలు తీసుకోవద్దు. ఈ ఉక్స్ పట్టి ఇలా ఆ స్ట్రైట్ లైన్కి వేసుకొని దానికి బయటికి వెళ్ళొద్దు అనమాట. ఇలా నెక్ ఎంత వచ్చిందో అంత సాగ్ కొట్టకుండా తీసుకోవాలి. ఇక ఇక్కడ జాయింట్ దగ్గర, షేప్ పట్టి జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి.
దానికన్నా 1 ఇంచ్ కిందికి ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి మనం ఎక్స్ట్రా. ఇప్పుడు లెంత్ చూసుకోవాలి బ్లౌజ్కి. ఇది డాట్ దగ్గర, సెంటర్ డాట్ దగ్గర పట్టుకొని పైన షోల్డర్స్ దగ్గర పట్టుకొని మనం ఇలా లెంత్ ఎంత ఉందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ నెక్ దగ్గర మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ తిప్పేసుకోవాలి, నెక్ రౌండ్. ఇప్పుడు మనం ఇది తీసుకున్న ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ దగ్గర నుంచి కింద లెంత్ వరకు ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్గా. కింద షేప్ పట్టీలు వస్తాయి అన్నమాట. ఇక్కడ సంక దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ పెట్టుకొని దీన్ని ఇలా ఇందులో కలిపేసుకోవాలి. ఇది లోతులు మనం హ్యాండ్స్కి తీసుకున్నాం కదా, సేమ్ ఫ్రంట్ కూడా అట్లనే తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇక డాట్స్ ఎట్లా తీసుకోవాలంటే మనం ఇది సెంటర్కి ఫోల్డింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా చేసి ఇట్లా గట్టిగా నొక్కితే ఇలా లైన్ వస్తుందన్నమాట. చూడండి ఈ లైన్ దగ్గర అది మిడిల్ డాట్ వస్తుంది అనమాట మధ్యలోది. ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే ఏ సైజుకైనా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఆ సైజుకి వచ్చేస్తాయి డాట్స్. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా స్ట్రైట్గా ఇక్కడ 2 లైన్ డ్రా చేసుకొని ఒక 2 ఇంచెస్ హైట్ ఉంటే సరిపోతుంది ఆ డాట్. చూడండి 2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి మనము. నేను 2 ఇంచుల దగ్గర పెట్టుకున్నాను. దానికి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. మిడిల్ డాట్కి 1 ఇంచు 1 ఇంచు డ్రా చేసుకోవాలి. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. మనం ఎట్లయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అట్లనే కుట్టు కూడా అదే విధంగా క్రాస్గా రావాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఇది ఉంది కదా ఉక్స్ పట్టి సైడు, ఇక్కడ సెంటర్కి మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. సెంటర్ పెట్టుకున్న తర్వాత సెంటర్కి పెట్టుకున్న మార్కింగ్కి ఒక 1/2 ఇంచు కిందికి పెట్టుకొని అక్కడ నుంచి 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి. పైన పెట్టుకున్న లైన్ వదిలేసుకోవాలి, మార్కింగ్ కింద పెట్టుకున్న దాన్నే తీసుకోవాలన్నమాట. దీన్ని కూడా 1/2 ఇంచు వదిలేసుకోవాలి. ఈ 2 డాట్స్కి మధ్యన 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో ఆపోజిట్గా ఇంకా దూరంలో ఒక 2 ఇంచెస్ గ్యాప్ తోటి ఇంకో డాట్ పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా సమోసా షేప్లో రావాలి, ట్రయాంగిల్ షేప్లో. ఈ రెండింటికి మధ్యన దూరం 2 ఇంచులు ఉండాలి ఎటు చూసినా. దీనికి లేదు, నేను కొంచెం యువతలకి పెట్టుకుంటున్నా మార్కింగ్. ఈ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ స్ట్రైట్గా. ఇది కూడా అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు డ్రా చేసుకుంటే సరిపోతుంది. కుట్టేటప్పుడు అట్లా క్రాస్ చేసుకోవాలి కుట్టు. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి డాట్స్ ఇంత సరిపోతున్నాయి. పెద్ద సైజ్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంకా షేప్ పట్టీలు వచ్చేసి 2.5-2 ఇంచులు ఈ సైజ్ బ్లౌజ్కి. ఇక్కడ 2.5 మార్కింగ్ చేసుకున్నా, అటు 2 ఇంచులు పెట్టుకున్నా. ఇక్కడ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ సరిపోతుంది ఆ బ్లౌజ్కి. 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని మనం ఇట్లా లైన్ డ్రా చేసుకుంటే ఇలా షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. షేప్ పట్టి చాలా ఈజీ. కిందదేమో ఒరిజినల్ సైజు, పైనదేమో కుట్టు కోసం నేను డ్రా చేసుకున్నా. 2.5-2 ఇంచులు ఈ సైజ్ బ్లౌజ్కి గుర్తుపెట్టుకోండి. షేప్ పట్టి కొలుసుకోవాల్సిన అవసరం లేదు, కొలిసినా కూడా అంతే ఉంటుంది బ్లౌజ్ది. ఇలా షేప్ పట్టీలు రెడీ అయిపోయినాయి మనకి. ఇలా హ్యాండ్స్ మనం సెంటర్లో వేసుకొని కట్ చేసుకోవాలి. మనము సెంటర్ పాయింట్ ఈ హ్యాండ్కి ఆ బ్లౌజ్కి సెంటర్ పాయింట్.
ఇలా మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకున్న తర్వాత కుట్టుకున్నాక మనం ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్స్ పక్కా పెట్టేసుకున్నాను. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ బ్లౌజ్. ఇది బ్యాక్ వచ్చి మిడిల్లో వేసుకోవాలి మనం. చూడండి నెక్ ఎంత తేడా ఉందో. ఒరిజినల్ సైజ్ బ్లౌజ్ నెక్ ఏమో చిన్నగా ఉంది, ఈ వర్క్దేమో పెద్దగా ఉంది. నేను తర్వాత కుట్టేటప్పుడు సెట్ చేసుకుంటాను అన్నమాట. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వర్క్ బ్లౌజు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ దీని పక్కనే ఇచ్చిండు, ఫ్రంట్ నెక్ది. అది కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది ఫ్రంట్కి రావాలన్నమాట నెక్. ఫ్రంట్ కట్ చేసుకొని ఒకటే వచ్చింది, ఒక లేయరే వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ రావాలి ఫ్రంట్. నేను ఇంకో లేయర్ కూడా తీసుకుంటున్నాను. మనం ఉన్నంతలో క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. వర్క్ బ్లౌజ్లో కొంచెం సరిపోదు, అంటే వర్క్ వేయించుకున్నది అయితే సరిపోతుంది, కానీ వీళ్ళు రెడీమేడ్ తెచ్చుకున్నారనమాట. వాళ్ళ మెజర్మెంట్స్కి ఆ వచ్చిన మెజర్మెంట్కి చాలా తేడా ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది కుట్టడానికైనా కట్ చేయడానికైనా. మన షేప్ పట్టీలు అయితే తీసుకుంటున్నాం ఒరిజినల్ కన్నా ఒక పావించి బయటకు వదిలేసుకొని తీసుకోవాలి. ఇది అండి ఇవాళ బ్లౌజ్ కటింగ్ మొత్తం. మీకు ఈ కటింగ్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేసి చెప్పండి.